హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ట్యూటర్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్. అసలు హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతారు ఈరోజు చూద్దాం. హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అనేవి ఏంటంటే మన వెబ్ పేజ్లో ఏదైనా ఒక టైటిల్ కానీ లేదంటే సబ్ టైటిల్ కానీ ఎలా చూపించాలి అనే దానికోసం యూజ్ చేసేది హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్. దీంట్లో వచ్చేసరికి మనకి H1 నుంచి H6 వరకు ఉంటాయి. H1 అనేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అండ్ H6 వచ్చేసరికి లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్. అలా మనకి ఏ ఇంపార్టెన్స్ని బేస్ చేసుకుని ఏ ట్యాగ్ వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి ఒక వెబ్ పేజ్లో చూపించేటప్పుడు. మనం దాని గురించి పూర్తి డీటెయిల్గా చూసుకుందాం. క్రోమ్ ఓపెన్ చేసామంటే H1లోకి వెళ్తే ఇప్పుడు హెడ్డింగ్ 1 అనేది H1 అనుకున్నాం కదా. సో ఇప్పుడు చూసారంటే హెడ్డింగ్ 1 అనేది అన్నట్లుకంటే చాలా పెద్దదిగా ఉంది. హెడ్డింగ్ 2 అనేది హెడ్డింగ్ 1 కంటే చాలా తక్కువ ఉంది. హెడ్డింగ్ 3 దానికంటే హెడ్డింగ్ 2 కంటే తక్కువ ఉంది. అలా ఒక్కోటి సైజెస్ అనేవి తగ్గుతూ వస్తుంది. అన్నట్లుగా చూసుకుంటే హెడ్డింగ్ 6 అనేది చాలా చిన్నదిగా ఉంది. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది H1 to H6 అనేది ఎలా చూపిస్తాయి, ఎలా ఏంటి అనేది. సో ఇప్పుడు ఎప్పుడు వాడాలి ఏంటి అనేది కూడా మీకు అర్థమైంది. ఎందుకంటే ఏది ఇంపార్టెంట్గా ఉందో అది మనం వాడాలి. సో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.